చేస్తుందో ఇది వినబడుతున్నారే బట్టల సబ్బు అందుకో ఏతాంది ఇది నీ అబ్బా ఏం చెప్తాంది ఇది ఫోన్ కొనిచ్చిన సంధి నాకు నరకం చూపెడుతుంది అది ఫోన్ అని ఉండాలి ఇవాళ నేనని ఉండాలి ఇటైతే నేనే నీ మొగుణ్ణి సబ్బు కావాలి ఒక్కసారి డోర్ దియ్యే ఏందా ఫోన్ చేయబట్టే ఇంకా లేవలేదా ఆఫీస్ కూడా అయింది నిన్నే ఇంకెంతసేపు అంటావు ఆఫీస్కి పోయే టైం అయింది లేవు అబ్బా కాసేపు బండుకొనియవే ఇంకా జరసేపు అయితే నువ్వు ఆఫీస్కి పోవద్దు ఎందుకే ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది అబ్బా టైం ఏడైంది నువ్వేం చెప్తే లేస్తావు నాకు తెలుసుగా అందుకే అబద్ధం చెప్పి లేచి పండుగ అనుకో లే ఇది ఎప్పుడు గింతే తల్లి కొడుకుల ముచ్చట్లు ఆపితే నేను ఆఫీస్ పోతా ఫోన్ ఇస్తే సరే నాని ఉంటా పైన బిడ్డ ఒక నిమిషం ఏమైంది బొట్టు పెట్టు అబ్బా ఎంత మంచిగా ఉన్నావు నా దిష్ట తగిలేటట్టుంది సత్తన్నా అంత మనసేనా ఎటు పోతున్నావే ఏం మంచిగా ఏమోనే
నీ దగ్గరికి వస్తానా ఒక 5,000 అవసరం పడ్డది మళ్ళీ ఇస్తా. ఏమైంది? నీకే అవసరం పడ్డది? నా కొడుకు పరీక్ష ఫీజు కట్టాను. గదేందే, మొన్ననే పరీక్షలు అయిపోయినాయి కదా. అయిపోయినాయి కానీ మామూలు 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యిండే, మళ్ళీ పరీక్ష ఫీజు కట్టాలి. నీ కొడుకు మంచిగా చదువుతాడు కానీ కట్టెట్లో ఫెయిల్ అయ్యిండు. మంచిగానే చదువుతాడు కానీ పోరానికి ఎప్పుడైతే సెల్ ఫోన్ కొనిచ్చిందో చదువు సంకనాకపోయిందే. 24 గంటలు ఫోన్లోనే ఉండడు, అందుకే ఫెయిల్ అయ్యిండే. ఈ కాలం పోరాళ్ళు ఎట్లా తయారయ్యారే? సెల్ ఫోన్ ఈ జనరేషన్ పట్టిన శాపమే. అంతనే రైట్. మెరుగులు బాగానే ఉన్నాయి కదా, పురుగు కూడా పట్టింది. తెచ్చినాక చేస్తే అయిపో. హాయ్ నాన్న, మంచిగా ఉన్నావా? బాగున్నా నాన్న, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా డాడీ. ఏమే కొడుకు మాట్లాడతాడుదా? నాని మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అమ్మా. మంచిగా చదువుకుంటున్నావా బిడ్డ? మంచిగా చదువుకుంటున్నా డాడీ. డాడీ, నువ్వు మమ్మీకి ఫోన్ కొనియచ్చు కదా. నువ్వు ఆఫీస్కి పోయినాక నాకు మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. మీ డాడీ కొనిస్తాడు రా. నాకు ఫోన్ ఇస్తే పని మీద చిత్తం ఉండదు, నువ్వు ఫోన్నే మూతి పెట్టుకుంటా ఉంటావని చెప్పేసి ఫోన్ కొనమంటే పెద్ద రామాయణమే చదువుతాడు రా. నాకెందుకు తీరా ఫోను? సరే తీరా కొనుక్కత్తా, సాయంత్రం రాంగ పట్టుకొస్తుంది. అబ్బా 5 ఏళ్ళ నుంచి అడుగుతా ఉంటే కొనిస్తలేవు కానీ కొడుకు ఒక్కసారి చెప్పంగానే కొనిస్తావా నువ్వు? ఇక్కడనే ఉన్నావా? ఇగో ఫోన్ నాకా? నీకే. నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు గ్యారంటీ. అగో నీకు ఎవరైనా మాట్లాడితే వినబడుతుందా? అదే నాకు వినబడుతుంది. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా, ఇంకెవరు మాట్లాడతారు? అరే నా భ్రమ కావచ్చు. తొమ్మిదిన్నర అవుతుంది, ఇంకా లేవలేదు. జ్వరం గిట్లా వచ్చింది అయింది.
పండుకొంది. దీన్ని ముచ్చట ఇంకా కొడతలేదా? ఎప్పుడు చేసినా బిజీ వస్తుంది ఫోను. దీనికి ఫోన్ ఉనిచోడు తప్పన్నట్టుంది. రావచ్చు కదనే. మేడం కొరియర్ అమెజాన్. పొద్దున్నో 8 గంటలకు లేవలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు. ఇప్పుడు చెప్పే వంట ఎవరు చేయాలి? నేనే. బోల్ ఎవరు తోవాలి? నేనే. బట్టలు ఎవరు ఉతకాలి? అది కూడా నేనే. ఆఫీస్కి ఎవరు పోవాలి? నేనే. నువ్వు కాదు కాదు. ఎవరు? నువ్వు. నేను పోవాలి ఆఫీస్కు. నువ్వేం చేయాలి? ఇంట్లో పని చేయాలి. కరెక్టే కదా? మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? ఆ ఫోన్తోనే కదా చేసింది. కరెక్టే కదా? కరెక్టే. ప్రేక్షకులకు ఏం మెసేజ్ తోయ్యు? చూడండి, నిజంగా మా ఆయన చాలా మంచోడు. నేను ఎంత బాధ పెట్టినా ఏం చేసినా కూడా ఏ ఒక్క రోజు కూడా నన్ను చిన్న మాట అనలే, కొట్టలే, తిట్టలే. నేను చేసే పిచ్చి పిచ్చి చేష్టలకి ఓపిక నశించి కొట్టిండే తప్ప నా మీద ప్రేమ లేక కాదు. మీరు కూడా ఫోన్ వాడేంతనే వాడండి. 24 గంటలు ఫోన్ ముట్టుకోకూడదు, సంసారాలు ఖరాబ్ చేసుకోకూడదు. సరేనా? గది ఇంట్లో వంట ఎత్తుపా. నేను దాకా మీరే అంటారు కదా, నేనే అంటా.